మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని టెక్నాలజీ ముఖ్యమంత్రి అంటారు. ఇలాంటి విపత్కర సమయంలో ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడిందో సోషల్ మీడియాలో మనం చూసాం. డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంపించడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మనం? మీకు ఇప్పుడు ఫ్లడ్ వచ్చిందే కనపడుతుంది కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చేయాలనుకుంటున్నారు కదా, ఇంకా ప్రాపర్గా వాటర్ ఎట్నుంచి వచ్చినా కానీ విజయవాడకి ఏమి రాకుండా, అమరావతికి ఏం ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేస్తారండి. అంటే ఇంకా ఎవరు కూడా ఫ్యూచర్లో విమర్శించకుండా, అది గవర్నమెంట్ ఎవరు ఉంటారు, ప్రభుత్వాలు ఏముంటాయి అనేది కాదు ముఖ్యం అక్కడ. ఇంకా ఫర్దర్గా ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా ఫ్లడెడ్ కాకుండా ఉండటానికి బాబు గారు పక్కా ప్లాన్ చేస్తారండి. అది ఎగ్జాంపుల్ మీరు చూసారు, మన డ్రోన్స్లలో ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం కానీ అవి. ఇంకా ప్రాబ్లం రాదండి, ఇంకా రాదు. ఎందుకంటే యాక్సిడెంట్ ఇది ఇప్పుడు వరకు ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలా కాలేదు. విజయవాడ అయింది. రాదు అనేది అబద్ధంలే కదండి. రాదు అంటే ఇంకా ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా విజయవాడ సంబంధించి బొడమేరు సంబంధించి కరకట్లు కావచ్చు, రకరకాల ఒక ఎఫెక్ట్ కాకుండా చేస్తారు. కాకుండా చేయగలిగితే భవిష్యత్తు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఎఫెక్ట్ కాకుండా చేస్తారండి. ఎందుకంటే వాటర్ వెళ్ళే విధానం కానీ ఆక్రమణలు తొలగించడం అని డిక్లేర్ చేశారు. ప్లస్ రూటింగ్ అనుకోండి, వాటర్ ఎట్నుంచి ఎటు వెళ్ళిపోవాలి, గండ్లు పడకుండా దాన్ని స్ట్రెంథింగ్ చేయటం, కట్టలను స్ట్రెంథింగ్ చేయటం, ఇవన్నీ ప్లాన్ చేస్తారు అంటున్నాను. నేను అనే పాయింట్ ఏంటంటే వాటర్ ఫ్రీగా వెళ్ళింది అనుకోండి, ఎంత వాటర్ వచ్చినా ఫ్రీగా సముద్రంలోకి వెళ్ళిపోతే ఫ్లడ్స్ అనేది రావు కదండి. ప్లస్ ఆ కట్టలు తెగటం అనుకోండి, వాటిని స్ట్రెంథింగ్ చేయటము, ఇవన్నీ ప్లాన్ చేస్తారంటున్నాను. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే లో పోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా చేసుకుంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫీల్డ్లో ఉన్నారు, రాత్రి లేదు పగలు లేదు తిరుగుతున్నారు. లోకేష్ బాబు గారు ఎక్కడా అని చెప్పి ఒక విమర్శ ఉంది. లోకేష్ బాబు గారు పక్క అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆయనకున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన ముందుకెళ్ళారు. ఎక్కడ పబ్లిసిటీ అనే పదం అనేది ఈసారి ఎక్కడ ఉపయోగపడలేదు. మరి దీన్ని విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఎక్కడ అంటే ఇప్పుడు ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ టీం రన్ చేసేది పలానా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి హ్యాండిల్ చేస్తారు కదా. బాబు గారు ప్రజల్లో ఉండి కమాండ్ చేస్తున్నారు, లోకేష్ గారు బ్యాక్ ఎండ్ రన్ చేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఉన్నారండి, అట్లేం లేదు. లోకేష్ గారు హైదరాబాద్లో వచ్చి లేరు, లేకపోతే ఇంట్లో లేరు. లోకేష్ గారు కూడా ఆఫీస్లో ఉన్నారు, ప్రజలతో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నారు, నీళ్ళల్లో అన్నీ ఉన్నారండి. లోకేష్ గారు ఎప్పుడు కూడా ఒక గంట కూడా ఇంట్లో లేరండి. డే అండ్ నైట్ మానిటర్ చేస్తూ లోకేష్ గారు బ్యాక్ ఎండ్ మానిటర్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ చేశారండి. ఇప్పుడు బాబు గారు కలెక్టర్ ఆఫీస్లో ఎలా కాన్ఫరెన్స్లు చేసేసి మొత్తం ఎలా ప్లానింగ్ నైట్ అంతా చేసేసి ఎలా చేశారో లోకేష్ గారు కూడా రన్ చేశారండి. కాకపోతే అన్నీ ఇప్పుడు మనం పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్ వీక్ అన్నట్లం కాదు. మనం మ్యాటర్ ఉన్నోళ్ళం కాబట్టి మనం పబ్లిసిటీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం చేసింది అందరికి తెలుసు, మీకు తెలీదా? ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళు ఏంటంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ ఈ సందర్భంగా మీకు చెప్పాలంటే ఇంటర్వ్యూ చూసే వాళ్ళు వన్ సైడే మాట్లాడుతున్నారని చెప్పి కూడా విమర్శలు కూడా వస్తాయి. కానీ ఇలాంటి విపత్కర సమయంలో నిజంగానే ప్రజలకు చేసింది మనం చెప్పకపోతే భవిష్యత్ తరాలు కూడా అర్థం అవ్వాలంటే, నిజంగా ఇప్పటి నుంచి అప్రమత్తం అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక విజన్ ఉన్న లీడర్ ఉంటే రాష్ట్రం ఎంత తొందరగా కోలుకుంటుందని చెప్పడానికి మాత్రమే నేను కొన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని ఈ విధంగా అడగాల్సి వస్తుంది. సో మరోపక్క తీసుకున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని చెప్పి మళ్ళీ ఒక ప్రశ్న మొదలైంది. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లు అప్పుడు ఆయన చేసిన శబదాలు కావచ్చు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వాలిపోతా అని చెప్పి ఎన్నో ప్రభగాలు పలికారని చెప్పి కూడా వినిపించిన మాట. తర్వాత దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చేయడం జరిగింది. సో నేను ప్రజల్లోకి వస్తే ప్రజలు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది వర్క్ అంతా అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. సో అందుకే నేను దూరంగా ఉన్నాను, నేను చేయాల్సిన వరకు నేను చేస్తున్నాను అని చెప్పి అన్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న గారు స్వచ్ఛందంగా డొనేట్ చేశారు, కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. బ్యాక్ ఎండ్ ఉండి చేశారు. ఫ్రంట్ ఎండ్ వస్తే ఒక మూవీ లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళు జనాలంతా ఎగబడటము ఇవన్నీ మీకు తెలిసిందే. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలిసిందే. కాకపోతే బ్యాక్ ఎండ్ వాళ్ళ మంత్రులు అందరూ యాజ్ ఎ టీమ్గా చేశారండి. ఇప్పుడు బాబు గారు మీరు చేశారు నేను చేశారు కాదండి,
అది బీజేపీ ఉండని, పవన్ కళ్యాణ్ గారి టీం ఉండని, బాబు గారి టీం ఉండని, యాజ్ ఎ టీమ్గా అందరూ ఒకటిగా చేశారండి. ఇందులో ఏ ఒక్కరు చేసింది కాదండి. ఇప్పుడు ఎవరైతే మాట మాట్లాడుతున్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళని బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏం చేయలేదని చెప్పమనండి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళనే లేదండి, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళే సమాధానం చెప్పుకోమనండి. వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళని చెప్పమనండి. ఎవరు ఏం చేయలేదు అని చెప్పమనండి. చెప్పలేరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటి చేశారండి. ఎవరు ఏం చేయగలుగుతారో, ఎవరు ఏం చేయగలుగుతారో వాళ్ళు అది చేశారండి. అసలు విరాళాలు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి కదా, ఆ నిధులు ఖర్చు పెట్టొచ్చు కదా, ప్రజల దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు ఈ డబ్బులు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చర్చలు అయిపోయారు. మీరు కూడా చూసి ఉంటారు. ఎవరు వసూలు చేయట్లేదండి, స్వచ్ఛందంగా ఇస్తున్నారు. స్వచ్ఛందంగా ఇస్తున్నారండి. అందరూ హీరోస్, పొలిటీషియన్స్ అనుకోండి, బిజినెస్ మ్యాన్స్ అనుకోండి, స్వచ్ఛందంగా ఇస్తున్నారండి. బాబు గారు ఏం కాల్ ఫార్వర్డ్ చేయలేదు కదండి. చూసారు మీరు ఎక్కడ ఉన్నారు సోషల్ మీడియా? లేదు, అదే ఎక్కడ చిన్నపిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంక్ లో దాచుకుని డబ్బులు కూడా ఇస్తుంటే దాన్ని కూడా ఒక వైరల్ చేశారు. పిల్లల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. నేను చూశాను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం అండి. వాళ్ళ మనసు స్వచ్ఛమైంది, సున్నితమైంది, వాళ్ళ ఫీల్ అయ్యారు కాబట్టి ఇది చేయగలుగుతానని వాళ్ళు డొనేట్ చేయగలుగుతున్నారు. అంతేగాని విరాళాలు ఎవరిని బలవంతం చేయట్లేదు, బెదిరించట్లేదు, ఎవరిని కూడా ఇది చేయట్లేదండి. చూసారు అది? అదే ఎవరిని కూడా చేయట్లేదండి. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు, బాధ్యతగా స్వచ్ఛందంగా ఇచ్చారండి. అందరూ ఇంతమంది చేయి తోడైతే తొందరగా బయటికి రావడానికి కూడా ప్రయత్నం. కానీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళు కావచ్చు, లేదు బయట ఎన్ఆర్ఐలు కావచ్చు, సరే పెద్ద ఎత్తున స్పందించారు. సో దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందండి? అలానే ఉండాలండి. ఏదైనా మంచి అయినా చెడులైనా అన్నిట్లలో ప్రజలు భాగస్వామ్యం ఉండాలనేదే బాబు గారి ఆలోచన. ఎందుకంటే ఏదైనా అండి, కష్టము సుఖము అన్నిట్లలో పాలు పంచుకోవాలండి అందరం. ఇప్పుడు సంతోషం అందరం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కష్టాల్లో కూడా అందరం కలిసి చేయి కలిపి ముందుకు వెళ్ళాలనేది బాబు గారి ఆలోచన. అందుకనే పీపుల్స్ ఏదైతే ఉందో అది ఉందో, ఏదైతే బాబు గారు చెప్తారో, P4 ఏదైతే చెప్తున్నారో బాబు గారు కూడా అదే. కాబట్టి మీకు తెలిసిందే అండి, కష్టంలో కూడా అందరూ సహాయం ఉంటారు అనేది బాబు గారు ప్రూవ్ చేశారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజకీయ విమర్శలని మొత్తం పరామర్శలు ఏదో జరిగింది. కానీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎడిపోయారు, ఎక్కడున్నారు? ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కేవలం రాజకీయాల కోసమే వస్తారా? ఇలాంటి సమయంలో ప్రజలు గుర్తు రారా? సింపుల్ అండి. వాళ్ళకి మాకేం సంబంధం, మా పార్టీ లేదు కదా, మాకేం సంబంధం అన్నట్టున్నారు. అంటే 5 ఏళ్ళు పరిపాలించాము, ఎంత 2 నెలలు కూడా కలిగి అది కదా. ఇప్పుడు ఎట్లా అంటే మాకేం సంబంధం అన్నట్టున్నారు. ఆ స్టేట్ మాకు సంబంధం లేదు, అంటే ఏపీకి మాకు సంబంధం లేదు, మేము లేము కదా, ప్రభుత్వంలో లేము కదా, మాకేం సంబంధం అన్నట్టున్నారు. ఇప్పుడు తెలంగాణలో కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఇంతమంది డొనేట్ చేస్తున్నారు. సంబంధం ఏముందని డొనేట్ చేస్తున్నారు? సంబంధం లేకుండా విదేశాల నుంచి ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు సంబంధం లేనట్టున్నారు. ఇంకా అది వాళ్ళకే వదిలేయాలి, అది సంబంధం లేనట్టున్నారు.